అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదుపులేని దూకుడుకు ఎట్టకేలకు న్యాయ వ్యవస్థ కళ్ళెం వేసిందని ప్రపంచమంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. కానీ ఆ ఊరట కేవలం 24 గంటలు కూడా గడవక ముందే సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ట్రంప్ తన మొండి ఆర్థిక నిర్ణయాలతో పంతాన్ని ప్రదర్శిస్తున్నారు. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ఆయన గత సంవత్సరం ఏప్రిల్ నుంచి విధిస్తున్న భారీ సుంకాలు రాజ్యాంగబద్ధం కావని అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో అత్యంత కీలకమైన చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పు అమలైతే అమెరికా మార్కెట్లోకి వచ్చే దిగుమతి వస్తువుల ధరలు గణనీయంగా తగ్గి ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్య అమెరికన్లకు భారీ ఊరట లభిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషించారు. అయితే ఈ తీర్పును ఏమాత్రం ఖాతరు చేయని ట్రంప్ తనను అడ్డుకున్న న్యాయమూర్తుల్ని మూర్ఖులు అని, దేశభక్తి లేనివారు అని బహిరంగంగా దూషిస్తూ తన రాజకీయ క్రూరత్వాన్ని చాటుకున్నారు. దేశపు అత్యున్నత న్యాయస్థానం తీర్పును పూర్తిగా తుంగలో తొక్కుతూ దాని ప్రభావం లేకుండా చేయడానికి ఏకంగా అన్ని దేశాలపైన కొత్తగా 15% అదనపు సుంకాలు విధిస్తున్నట్లుగా ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయంతో ప్రపంచ వాణిజ్య రంగం ఒక్కసారిగా గందరగోళంలోకి వెళ్లిపోయింది. ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, అమెరికా న్యాయ వ్యవస్థపై ట్రంప్ ప్రకటించిన బహిరంగ యుద్ధంలా కనిపిస్తోంది. నిజానికి ఈ ఐఈఈపీఏ చట్టాన్ని దేశం ఏదైనా తీవ్రమైన విపత్తులో ఉన్నప్పుడు లేదా యుద్ధ ప్రాతిపదికన మాత్రమే వాడాలి. కానీ గతంలో ఎన్నడూ ఏ అధ్యక్షుడు ఇలాంటి మొండి సుంకాల కోసం దీనిని ప్రయోగించలేదు. దీనివల్ల నిత్యావసరాల ధరలు పెరిగి పేదవాడి నడ్డి విరుగుతుందని తెలిసినా తన పంతమే నెగ్గాలని ట్రంప్ మొండిగా వ్యవహరిస్తున్నారు. న్యాయస్థానం పట్ల ఆయనకు కనీస గౌరవం లేదని, తన మాటే శాసనం కావాలని కోరుకుంటున్నారని మేధావులు మండిపడుతున్నారు. ఇక న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు వల్ల జనం లబ్ధి పొందుతారని తెలిసినా తన అహం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆయన కొత్త ఉత్తర్వులు జారీ చేయడం ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. ఇది న్యాయ వ్యవస్థ మరియు కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ఒక అగాధాన్ని సృష్టించింది. నిజానికి ట్రంప్ తన అర్థం లేని వాణిజ్య వ్యూహాలతో ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టారు. మొన్నటికి మొన్న జపాన్, ఇండోనేషియా వంటి శక్తివంతమైన దేశాలు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి భారీ ఒప్పందాలకు సిద్ధమయ్యాయి. అమెరికాలో ఏకంగా $3,600 కోట్ల పెట్టుబడులకు జపాన్ పచ్చజెండా ఊపింది. అటు ఇండోనేషియా అధ్యక్షుడు కూడా తన దేశంలోని కీలక రంగాల్లో అమెరికా సంస్థలకు ప్రవేశం కల్పించేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా మళ్లీ గెలుస్తోంది అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా మాధ్యమంలో తెగ సంబరపడిపోయారు. వాస్తవానికి గతంలో సుప్రీంకోర్టు ట్రంప్ కు చాలా సార్లు అండగా నిలిచింది. ఏడాది కాలంలో వచ్చిన 26 తీర్పుల్లో 21 ప్రభుత్వానికి మద్దతుగా వచ్చాయి. వలసదారులను బలవంతంగా వెనక్కి పంపే నిర్ణయం విషయంలో కింది కోర్టులు అడ్డు చెప్పినా సుప్రీంకోర్టు మాత్రం ట్రంప్ ను సమర్థించింది. అలాగే 2020 ఎన్నికల కేసుల నుంచి కూడా ఆయనకు కోర్టు ద్వారానే తొలి ఉపశమనం లభించింది. కానీ ఇప్పుడు తన ఆర్థిక అధికారాల విషయంలో, ముఖ్యంగా సుంకాల విధింపులో కోర్టు గట్టిగా అడ్డు చెప్పడంతో ట్రంప్ తనలోని అసలైన దూకుడును బయటకు తీశారు. షికాగో నగరానికి ఇల్లినాయిస్ నేషనల్ గార్డును బలవంతంగా పంపే విషయంలోనూ అక్కడి ప్రజల అభీష్టానికి భిన్నంగా వ్యవహరించినప్పుడు కోర్టు ఆయనను తప్పుబట్టింది. అయినా ఆయన తన పంథాను ఏ మాత్రం మార్చుకోలేదు. తనకి అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థను ఆకాశానికి ఎత్తేయడం, తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆ న్యాయమూర్తుల వ్యక్తిత్వాన్ని హరణం చేయడం ట్రంప్ కు వెన్నతో పెట్టిన విద్య. తన ప్రయోజనాల కోసం ఎంతటి వ్యవస్థనైనా దిగజార్చడానికి ఆయన వెనుకాడరని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. కోర్టు తీర్పు వల్ల ధరలు తగ్గి సామాన్యుడికి మేలు జరుగుతుందని తెలిసి కూడా తన నిర్ణయాన్ని రద్దు చేసిన కోర్టుపై ఆయన విషం చిమ్మడం అమెరికా ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చలా మారింది. ఈ ఘర్షణ కేవలం సుంకాలకే పరిమితం కాకుండా అధ్యక్షుడికి ఉండే అపరిమిత అధికారాల పరిధిని మరోసారి చర్చకు పెట్టింది. ట్రంప్ తీసుకున్న ఈ ఆకస్మిక మరియు మొండి నిర్ణయం వల్ల అమెరికా మిత్ర దేశాలన్నీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ట్రంప్ ఇచ్చిన హామీలను నమ్మి ఆయన విధించే సుంకాలను తగ్గించుకోవడానికి ఒప్పందాలు చేసుకున్న జపాన్, ఇండోనేషియా వంటి దేశాలు ఇప్పుడు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నాయి. జపాన్ ఇప్పటికే 35% సుంకాలకు అంగీకరించి భారీ పెట్టుబడులు పెట్టింది. ఇండోనేషియా కూడా 32% వద్ద సుంకాలు ఆగుతాయన్న నమ్మకంతో తన మార్కెట్లను అమెరికాకు తెరిచింది. కానీ కోర్టు తీర్పు తర్వాత ట్రంప్ విధించిన కొత్త 15% సుంకం చూసి ఈ దేశాలు కంగుతిన్నాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న మన భారత్ సైతం ఈ ట్రేడ్ డీల్ విషయంలో తీవ్రమైన పునరాలోచనలో పడింది. సోమవారం నుంచి 3 రోజుల పాటు అమెరికా అధికారులతో జరగాల్సిన కీలక చర్చలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. మన ప్రతినిధి బృందం ఈ కొత్త సుంకాల ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయడానికి సమయం కోరుతోంది. దక్షిణ కొరియా, తైవాన్, మలేషియా వంటి దేశాలు ఒప్పందాలను రద్దు చేసుకోలేక, అలాగని పెరిగిన అదనపు భారాన్ని మోయలేక సతమతమవుతున్నాయి.
గత సంవత్సరం 27 దేశాల యూరోపియన్ యూనియన్ 15% సుంకాలకు అంగీకరించగా ట్రంప్ ఇప్పుడు వారిపై కూడా అదనంగా మరొక 15% భారం మోపారు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది. మిత్ర దేశాల ప్రయోజనాల కంటే తన పంతమే ముఖ్యమని ట్రంప్ భావిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. ఎల్మెంచో తన అడ్డు వచ్చిన వారిని ఎలాగైతే అంతమొందించాడో ట్రంప్ తన ఆర్థిక విధానాలతో మిత్ర దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు. అమెరికాను నమ్ముకొని అడుగులు వేస్తున్న మిత్ర దేశాలకు ఇది ఖచ్చితంగా ఒక వెన్నుపోటు లాంటిదని అంతర్జాతీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. భారత్ వంటి దేశాలు ఇప్పుడు తమ సొంత మార్కెట్లను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సిన అవసరం ఏర్పడింది. ఇది గ్లోబల్ సప్లై చైన్ ను పూర్తిగా చిందరవందర చేసే అవకాశం ఉంది. అమెరికాలో న్యాయమూర్తుల నియామకాల్లో అధికార పక్షం ముద్ర ఉంటుందనేది ఒక బహిరంగ రహస్యం. సుప్రీంకోర్టులోని 9 మంది న్యాయమూర్తుల్లో 6 రిపబ్లికన్ పార్టీ సానుభూతి పరులే ఉన్నా రాజ్యాంగ విరుద్ధమైన మరియు ప్రజలకు నష్టం కలిగించే ట్రంప్ నిర్ణయాలను వారు సైతం సమర్థించలేకపోయారు. ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తిని ట్రంప్ గతంలో ఎన్నోసార్లు పొగిడారు. ఆయన తన వైపే ఉంటాడని నమ్మారు. కానీ న్యాయం వైపు నిలబడాల్సిన కోర్టు ట్రంప్ నిర్ణయాలను తప్పుపట్టడం ఆయన అహాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు ట్రంప్ విధించిన కొత్త సుంకాలు కేవలం 150 రోజులు మాత్రమే అమల్లో ఉంటాయి. ఈ 150 రోజుల గడువు ముగిసిన తర్వాత వీటిని పొడిగించాలంటే ప్రతినిధుల సభ ఆమోదం తప్పనిసరి. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రతినిధుల సభ ద్వారా తన పంతా నెగ్గించుకోవడం ట్రంప్ కు అంత తేలికైన విషయం కాదని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు ట్రంప్ ప్రజాదరణ మరియు రేటింగ్స్ రోజు రోజుకు పడిపోతున్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. వచ్చే నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక అనిశ్చితిలోకి నెట్టేస్తున్న ఈ ధోరణి రిపబ్లికన్ పార్టీకి కూడా పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. పార్టీలోని సీనియర్ నేతలు కూడా లోపల ట్రంప్ దూకుడుపై ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతుంటే అధ్యక్షుడు మాత్రం కోర్టులతో యుద్ధం చేయడం ఓట్లపై ప్రభావం చూపుతుందని వారు భయపడుతున్నారు.